హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో అడ్వాన్స్ అకౌంటింగ్ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే మార్చ్ మంత్లో ఎగ్జామ్ రాస్తున్నారో బ్యాక్లాగ్, సో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీరు ఈ సబ్జెక్ట్లో పాస్ అయి తీరుతారు. ఓకే, సో టోటల్ మీకు 5 చాప్టర్స్ ఉన్నాయమ్మా, మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్ నేమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మోస్ట్లీ అందరికీ తెలుసు. లేదు అంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో చాలామంది స్టూడెంట్స్ పార్ట్ ఏని ఇగ్నోర్ చేస్తారు, బట్ అలా చేయకూడదు. పార్ట్ ఏ ఈజ్ ద స్కోరింగ్ థింగ్. ఓకే, సో లాంగ్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది అంటే కాని పని. పార్ట్ ఏలో 5 క్వశ్చన్లు, పార్ట్ బిలో 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తేనే మీరు డెఫినెట్గా పాస్ అనేది అవుతారు అడ్వాన్స్ అకౌంటింగ్లో. ఓకే, యూనిట్ 1లో థియరీ నేను ఇప్పుడు ఇస్తున్నాను, బట్ థియరీ ప్రిపేర్ అవ్వకండి, ఓన్లీ ప్రాబ్లమెటిక్ అవ్వండి. ప్రాబ్లమెటిక్లో ఏం అవ్వాలి అంటే అడ్మిషన్, రిటైర్మెంట్ అనేది ఉంటాయి. సో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఈ 2 మెథడ్స్, ప్రాబ్లమెటిక్ మెథడ్స్ నువ్వు నేర్చుకున్నావు అనుకోండి, డెఫినెట్గా 12 మార్కులకు ఒక ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ అనేది అడుగుతాడు. థియరీ క్వశ్చన్ అడగడు. ఇన్ కేస్ అడిగినా కూడా ఇట్స్ నాట్ వర్తి. సో కంపల్సరీగా ఒక స్టూడెంట్ అడ్వాన్స్ అకౌంటింగ్ రాస్తున్నాడు అని అంటే యూనిట్ 1 ఐదర్ అడ్మిషన్ అయినా రిటైర్మెంట్ అయినా బుక్లెట్లో తనకు కనిపించాల్సిందే కంపల్సరీగా. ఓకే, యూనిట్ 2లో కూడా థియరీ నేర్చుకోకండి. ఓకే, సో థియరీకి బదులుగా మళ్ళీ ప్రాబ్లమెటికే ఉంటుంది. ప్రాబ్లమెటిక్ ఏం నేర్చుకోవాలి అంటే డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ నేర్చుకోవాలి. ఓకే, సో ఇన్సాల్వెన్సీ ఇంపార్టెంట్ అయితే కాదు, కంపల్సరీగా ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ అనేది డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ నుంచి అడుగుతాడు. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. యూనిట్ 3లో గో విత్ థియరీ. ఓకే, యూనిట్ 3లో ఒక క్వశ్చన్ థియరీ, ఒక క్వశ్చన్ ప్రాబ్లమెటిక్ అడుగుతాడు. ప్రాబ్లమెటిక్ హార్డ్ ఉంటుంది అండ్ టైం కన్జ్యూమింగ్ ఆల్సో. సో ఒకవేళ మీరు ప్రాబ్లమెటిక్ వద్దు అని అనుకుంటే డెఫినెట్గా థియరీకి వెళ్ళండి. నా సజెషన్ కూడా థియరీ అని అర్థం. ఒకవేళ ప్రాబ్లమెటికే నేర్చుకుంటా అని అంటేనేమో ఈ 2 మెథడ్స్ నుంచి అంటే డిబెంచర్స్, బోనస్ షేర్స్ నుంచి నేర్చుకోండి. యూనిట్ 4 నీ చాయిస్ అనమాట. నువ్వు థియరీ నేర్చుకుంటే నీ ఇష్టము, ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటా అన్న నీ ఇష్టమే. కానీ యూనిట్ 4లో మీకు ప్రొఫార్మా ఒక్కటి మీరు నేర్చుకుంటే, ప్రొఫార్మా ఒకటి బై హార్ట్ చేస్తే కంపల్సరీగా నీకు వాడు 7 to 8 మార్క్స్ అనేది వాళ్ళు అలాట్ చేస్తారు. అంటే పీనల్ అకౌంట్ ప్రొఫార్మా ఒకటి ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫార్మా మీరు కంపల్సరీగా ఎలాంటి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ ప్రొఫార్మా వేయకుండా మీరైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. సో డెఫినెట్గా ఆ ప్రొఫార్మాస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. యూనిట్ 5లో కూడా ప్రాబ్లమెటికే నేర్చుకోండి, థియరీ జోలికి వెళ్ళకండి. యూనిట్ 5లో వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఉంటుంది. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి మీరు నేర్చుకోండి. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్లో నెట్ అసెట్స్ ఉంటుంది, ఈల్డ్ బేసిస్ ఉంటుంది, ఫేర్ వాల్యూ మెథడ్ ఉంటుంది. లేదు నువ్వు గుడ్ విల్ నేర్చుకుంటా అంటే కూడా గుడ్ విల్లో కూడా మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి. కానీ కంపేర్ చేస్తే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో షార్ట్ మీరు స్పెసిఫిక్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. బ్లైండ్గా, ఫ్రాంక్గా, రాగా మాట్లాడుకోవాలి అంటే షార్ట్లో మీరు థియరీ అటెంప్ట్ చేస్తారు కదా, మీరు లాంగ్ ఇన్ని మెథడ్స్ ప్రాబ్లమెటిక్ చేసినాక షార్ట్ థియరీ మీద ఏదో ఒక థింగ్ అనేది మీకు తెలుసు, స్ట్రైక్ అనేది అవుతుంది మైండ్లో. ఏదైతే స్ట్రైక్ అయిందో ఆ మైండ్లో అదే మీరు పేపర్లో పెట్టండి. ఓకే, సో 4 మార్క్స్ థియరీ అటెంప్ట్ చేస్తే మీరు దాన్ని ఓన్గా రాయండి. కంపల్సరీగా మార్క్స్ అనేది అలాట్ చేస్తారు ఓన్గా రాసినా కూడా. ఓకేనా, బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్, డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, కంపెనీ ఫైనల్ అకౌంట్ అంటే పీనల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ప్రొఫార్మా. ఈ 5 మెథడ్స్లో అందులో ప్రొఫార్మా ఒకటి బై హార్ట్ చేయడమే. ఓన్లీ 4 మెథడ్స్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్గా మీరు పాస్ అయిపోతారు అడ్వాన్స్ అకౌంటింగ్. మన ఛానల్లో నవంబర్ మంత్లో నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎక్స్ప్లెనేషన్వి. నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఒకవేళ వీడియోస్ని రీఅప్లోడ్ చేయాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వితిన్ 2 డేస్లో నేను అప్లోడ్ చేసేస్తాను. సో దట్ మీకు ఒక 10 to 12 డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా ప్రిపేర్ అవుతారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో
ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న పిక్చర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే లాస్ట్ 10 years నుంచి రిపీటెడ్గా ఇలాంటి మెథడ్స్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. సో ఈ పీడిఎఫ్స్, అడ్వాన్స్ అకౌంటింగ్ పీడిఎఫ్స్, ఎవ్రీ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటాయి. నోట్స్ పీడిఎఫ్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాను. ఓకే, సో ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే అడ్వాన్స్ అకౌంటింగ్లో బ్యాక్లాగ్ ఉన్న కానివ్వండి, టెన్షన్ పడకండి. మీరు క్వశ్చన్ పేపర్ని ఫుల్గా అటెంప్ట్ చేసి కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా పాస్ అవుతారు. క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయకుండా సగం అటెంప్ట్ చేసి వస్తే మాత్రం ఫెయిల్ అవుతారు. టెన్షన్ అయితే అస్సలు తీసుకోకండి. టెన్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ థింగ్. ఆ టెన్షన్ వల్ల మీరు ఏంటంటే ఉన్నది మర్చిపోతారు. దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ నేను చాలామందికి చెప్తాను స్టూడెంట్స్కి, టెన్షన్ పడితే ఉన్నది మర్చిపోతారు అంతే. మీరు నేర్చుకున్నది కాన్ఫిడెంట్గా మీరు బట్టి కొడతారా, బైహార్ట్ చేస్తారా, నిజంగానే నేర్చుకుంటారా, నేర్చుకోండి. బట్ నేర్చుకున్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, కానీ ఎగ్జామ్లో మాత్రం ఆ 3 గంటలు ఏదైతే ఉందో 3 గంటలు కూర్చొని పేపర్ని మాత్రం మంచిగా రాయాలి. ఏ బి పార్ట్ ఏ పార్ట్ బి ఎవ్రీథింగ్ యూ నీడ్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా.